మన రక్షకుడును ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. దేవుని సన్నిధిలో అనుదినము కూడా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తారు. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదు అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. మనందరి కోసం రక్షకుడు ఉదయించినాడు, మనందరి కోసం రక్షకుడు జన్మించి ఉన్నాడు, మనందరి కోసం రక్షకుడు మనలను విడిపించడానికి కోసం ఈ భూమికి ఎదించినాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆయన రక్షకుడు నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, మనల్ని అందరినీ కూడా రక్షించడానికి ఆయన ఈ భూలోకములో జన్మించి ఉన్నాడు. ఆయన జన్మించిన విధానాన్ని బట్టి మనందరం సమాధానంగా ఉండగలుగుతున్నాం, మనం అందరం సంతోషంగా ఉండగలుగుతున్నాం. మనందరి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని యేసు ప్రభు వారు ప్రసాదించి ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన రక్షకుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు ఆయనే. ఈరోజు చాలా మంది చెప్తారు, ఆపదలో ఉన్నటువంటి వారిని గురించి చెప్తా ఉంటారు. నువ్వు ఆపదలో ఉన్నావు కదా, నిన్ను నేను రక్షిస్తానంటారు. నువ్వు శోధనలో ఉన్నావు కదా, నిన్ను శోధన నుండి నేను తప్పిస్తానంటారు. నువ్వు కష్టపడుతున్నావు కదా, నీ కష్టములు నిన్ను ఆదుకుంటానంటారు. నువ్వు వ్యాధిగ్రస్తుడివై, రోగివై, బలహీనవై ఉన్నావు కదా, నీ హాస్పిటల్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా నేను ఎత్తుకుంటాను, నిన్ను రక్షిస్తాను నేను అని చెప్పేటువంటి మనుషులు చాలామంది ఉన్నారండి. మనుషులు కాదండి మనం రక్షించేది, అధికారులు కాదండి మనం రక్షించేది, నాయకులు కాదండి మనం రక్షించేది. లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవ్వరూ మనం రక్షించలేరు. ఎవరు రక్షించగలుగుతారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడు ఆయన. దయచేసి గమనించండి. కనుక ఆయనకు రక్షకుడు అని పేరుంది. రక్షకుడు. భక్షకుడు ఎవరండి? సాతానుడు. సాతానుడైతే భక్షిస్తూ ఉంటాడు, మనలను తినేస్తూ ఉంటాడు. శోధనల చేత, వ్యాధుల చేత, బాధల చేత, కష్టాల చేత, ఇబ్బందుల చేత నరకయాతన పెడతా ఉంటాడు సాతానుడు. యేసు ప్రభు అయితే మనం రక్షిస్తాడు. యేసయ్య రక్షకుడు, సాతానుడు భక్షకుడు. వాడు భక్షిస్తాడండి. ఈరోజు చాలా మందిని సాతానుడు భక్షిస్తూ ఉన్నాడు, వాళ్ళ రక్తమును త్రాగుతూ ఉన్నాడు సాతానుడు. యేసు ప్రభుకి సాతానికి అదే తేడా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు సాతాను యొక్క కట్ల నుండి, సాతాను యొక్క బంధకాల నుండి, సాతాను యొక్క ఉచ్చు నుండి, సాతాను యొక్క కాడి క్రింద నుండి బయటికి రావడానికే, నేను బయటికి తీసుకురావడానికే ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నిన్ను రక్షించడానికి ఆయన దినమెల్లా చేతులు చాచి ఉంచి ఉన్నాడు. నీవు ఆయన కౌగిటిలోనికి రాగలిగితే గాక, నీవు ఆయన వద్దకు రాగలిగితే గాక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరచగలడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బాగు చేయగలడు. ఆయన రక్షకుడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడు. యేసు అనగా అర్థం ఏంటి తెలుసా? రక్షకుడు అని అర్థం. నీ కుటుంబాన్ని రక్షించేటువంటి వాడు ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తే. ఈరోజు నేను అంటున్నాను కదా, నువ్వు సాతాను యొక్క కాడి క్రింద నుండి బయటికి వచ్చి రక్షకుని యొక్క కౌగిట్లోనికి రాగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు. దేవా, నీవు రక్షించే దేవుడు అయినావు, మమ్మలను విడిపించే దేవుడు అయినావు, మమ్మలను కట్ల నుండి, బంధకాల నుండి, శోధన నుండి విడిపించే దేవుడు అయినావు స్వామి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో అయా, ఈ వాక్య సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను మీరు దర్శించండి, వారి అవసరతలు తీర్చండి. రోగాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి,
ప్రాబ్లమ్స్ నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, అప్పుల నుండి ప్రతి ఒక్కరిని తప్పించిన ఆయన నెమ్మది, శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ, సంతోషం వారి గృహాల్లో ఉండినట్లు సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. ఈ దినమంతా బిడలు సంతోషంగా, ఆనందంగా, క్షేమకరంగా జయ జీవితాన్ని గడపడానికి ద్వారాలు తెరవండి ప్రభువా. ఏ సాతానుడు ఎవరిని శోధించకుండా పరిశుద్ధాత్మ కాపుదల బిడలందరి పైన ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.